హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆగండి ఒక్క నిమిషం. వర్షిణి పరిణయం పార్ట్ 1 చూసారా? నచ్చిందా? పార్ట్ 2 కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ప్లీజ్. ఈ రోజు కదా వర్షిణి పరిణయం పార్ట్ 2. కాలేజీకి వెళ్తున్న వర్షిణి బస్టాప్ దగ్గర నిలబడి ఫోన్ చూస్తోంది. వెనుక వైపు ఒక కార్ బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా భయంతో తల తిప్పింది. కారు విండో నుంచి నెమ్మదిగా వర్షిణిని చిరునవ్వుతో చూశాడు అర్జున్. ఎందుకో మరి వర్షిణికి ఆ నవ్వు నచ్చలేదు. ఎందుకంటే ఆ నవ్వు ఎలా ఉంది అంటే, నీవు జాగ్రత్తగా ఉండాలి అన్నట్ట, లేక నేను చూసా నీ భయపడే ముఖాన్ని అన్నట్ట అని వర్షిణికి అర్థం కాలేదు. మరో రోజు ఫ్రెండ్స్ తో కాఫీ షాప్ కి వెళ్ళింది వర్షిణి. బాగా నచ్చే కుర్చీలో వర్షిణి కూర్చోబోతుంటే అప్పటికే ఎవరో ఆక్యుపై చేసేశారు ఆ సీట్ ని. ముఖం చూసి షాక్ అయింది. మళ్ళీ అతనే అర్జున్. అర్జున్ నవ్వుతూ అన్నాడు, ఈ కుర్చీ మీద ముందు నేను కూర్చున్నా, ఇది నా సీట్, మీరు వెళ్ళి వేరే సీట్ లో కూర్చోవచ్చు అని అర్జున్ మాటలకు వర్షిణి తన ఫ్రెండ్ తో గట్టిగా గుసగుసలు మొదలు పెట్టింది. అహంకారంతో నిండిపోయినట్టు కనిపిస్తున్నాడే ఇతగాడు అని వర్షిణి అంటుంటే తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ నవ్వుకుంటూ, వర్షి ఇదేదో ప్రేమకి ఇంట్రడక్షన్ లా కావచ్చు, నిన్ను ప్రేమించేవాడు ఈ పిట్టల దొరేనేమో చూసుకో అని ఫ్రెండ్స్ ఎగతాళి చేశారు. ఆమె ముఖంలో నవ్వు కనిపించింది, కానీ వెంటనే మళ్ళీ గంభీరంగా మారిపోయింది. ఎందుకంటే అది ప్రేమ కాదు, ఒక అసహనం. ఇంకో రోజు లైబ్రరీలో బుక్ కోసం వర్షిని వెతుకుతూ ఉంటుంది. అదే బుక్ కి ఎదురువైపున ఒకడు చేతులు చాపాడు. ఎవరా అని ఆరాగా చూస్తే అర్జున్. వర్షిణి అంటుంది, ఐ డోంట్ బిలీవ్. అబ్బా, మళ్ళీ నువ్వేనా అర్జున్? అర్జున్ అంటాడు, ఓ నాకు కూడా అదే అనిపించింది, నీ తాటికాయ పీచు మొహమేనా అని. ఇద్దరు బుక్ పట్టుకుంటూ ఒక్క క్షణం అలా మౌనంగా ఉండిపోయారు. ఆ క్షణం వారి కళ్ళు మాట్లాడుకున్నాయి. వాళ్ళ మధ్య మాటలు లేవు, కానీ చూపులు ఎక్కువ. ఆ రోజు రాత్రి వర్షిణి డైరీలో రాసింది, ఒకవేళ ఇదంతా ప్రేమేనా? నిజంగా అతనే నన్ను ప్రేమించబోతున్నాడా? ఎందుకు ఇదంతా జరుగుతుంది? చిన్న చిన్న గొడవలు నాకే ఎందుకు పదే పదే గుర్తొస్తున్నాయి? నాకేనా? అతనికి కూడా ఇలాగే అనిపిస్తుందా? ఏం అర్థం కావటం లేదు. అతన్ని చూస్తే ఏదో అనాలనిపిస్తుంది, కానీ అతనితో మాట్లాడే ప్రతి సందర్భం ఒక గొడవలా మారిపోతుంది. ఏంటో ఇదంతా ఎలా జరుగుతుంది, ఏం అర్థం కావడం లేదు అనుకుంటూ ఆ రోజులు నిద్రలోకి జారుకుంది వర్షం. తర్వాత రోజు ఎవరో రెండో వ్యక్తి చేసిన తప్పుకి వాళ్ళిద్దరిలో మాటలు ఒక చిచ్చులా వ్యాపించాయి. ఆ చిన్న పొరపాటు అర్జున్ పైన మోపబడి వర్షిని మాట్లాడకుండా కోపంగా మౌనంగా చూస్తూ ఉండిపోయింది. అర్జున్ మాత్రం, ఈ తప్పు నేను చేయలేదని నీకెంత చెప్పినా వినిపించుకోవు, ఏ మాట చెప్పినా నీకు ఉపయోగం లేదు అని నెమ్మదిగా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. వర్షినికి ఆ మాటలు బాగా వేధించాయి. నిజం చెప్పలేదు గాని ఏదూ తెలియని బాధ మొదలైంది ఆమెలో. ఒకరి మనసులోకి ఇంకొకరు ఊహలు చేరినప్పుడే గొడవలు మొదలవుతాయి. ప్రేమలో మొదటి దశ అనేది ఒక ఆశ, రెండో దశ అనుమానం. అర్జున్ వర్షినితో వాదించేది ఎప్పుడు ఒకటే, ఎప్పుడు నేనే తప్పంటావా అని. అతని మాటలకు వర్షిని గుండెల్లో పిడుగు పడ్డట్లయింది. వర్షిని తలదించుకుంది, కానీ తన తప్పు ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే ప్రేమ పుష్కలంగా కనిపించేస్తుందని తెలుస్తుంది. ఈ గొడవంతా జరిగిన తర్వాత అర్జున్ వర్షినికి చాలా రోజులు కనిపించలేదు ఎక్కడా కూడా. వర్షిని కూడా తన కెరీర్ మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్తుంది వర్షిని. అక్కడికి వెళ్లి వెయిటింగ్ హాల్లో కూర్చున్నప్పుడు ఆమె వెనుక నుంచి ఏదో గంభీరమైన గళం వినిపించింది ఆమెకి. ఎక్స్క్యూజ్ మీ, యూ డ్రాప్డ్ యువర్ ఫోల్డర్. వర్షిని తల తిప్పగానే ముఖం ఒక్కసారిగా తల తిరిగినట్టయింది ఆమెకి. ఎందుకంటే ఆ గళం ఎవరిదో కాదు, అర్జున్ది. అర్జున్ వర్షిని ఒక్క క్షణం వాళ్ళిద్దరూ ఎక్కడో చూసిన వారిలా కాకుండా, ఇంకా వీడేనా, ఇంకా ఇదేనా, చీచా అనే అనుభూతులతో
తలలు తిప్పుకున్నారు. వర్షిణి ఏమో తన మనసులో, ఇదేంటయ్యా భగవంతుడా, ఇంట్లో సంబంధంగా వచ్చిన వాడు, బయట రోడ్డు మీద పందాలు వేసి సవాలు విసిరినవాడు ఇప్పుడు ఆఫీసులో కూడానా, ఇంటర్వ్యూ ప్లాన్లో కూడానా, చాచా అనుకుంటూ గోడని గుద్దుతుంది తన చేతులతో. ఆ ఇంటర్వ్యూలో వర్షిణి ఇంటర్వ్యూ ప్రశ్నలకు జవాబులు బాగానే ఇచ్చింది. చివర్లో హెచ్ఆర్ పిలిచి వర్షిణికి ఒక మాట చెప్పారు. కంగ్రాచులేషన్స్ వర్షిణి, మీరు సెలెక్ట్ అయ్యారు. మీ రిపోర్టింగ్ మేనేజర్ మిస్టర్ అర్జున్. ఆమె సెలెక్ట్ అయిందన్న మాట వినంగానే చాలా సంతోషం అనిపించిన రిపోర్టింగ్ మేనేజర్ అర్జున్ అనే పాటికి ముఖం వికారంగా మారిపోయింది. ఇహ చేసేదేమీ లేక, ఎందుకంటే తల్లిదండ్రులతో తన కెరీర్ని ఒక మంచి స్థానంలో నిరూపించి చూపిస్తానని సవాల్ విసిరి మరీ వచ్చింది. ఆఫీస్లో జాయిన్ అయిపోయింది. ఆఫీస్లో మొదటి రోజు అర్జున్ వర్షిణితో సాధారణంగా మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ ఆమె మాత్రం పొలైట్ గానే ఉంటుంది. ఆమె అలా పొలైట్ గా ఉంటూ మాట్లాడాల్సిందే మాట్లాడుతుంది అర్జున్తో. ఒకరోజు ఆఫీస్లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ మీటింగ్ ట్వీట్ టైంలో అర్జున్ అడిగాడు వర్షిణిని, ఇక్కడ కూడా నాతో ఇలా తలకిందులుగానే ఉంటావా ఏంటి వర్షిణి అనేసరికి, వర్షిణి, నా పనికి సంబంధం ఉన్న విషయాలతోనే నీతో తెలపడి మాట్లాడతా, మిగతాది నాకు అవసరం లేదు, ఈ డబ్బా కవర్లు ఎవడికి కావాలి అని విసుక్కుంటుంది. అర్జున్ సీరియస్ గా నవ్వి అన్నాడు, ఇంట్రెస్టింగ్ గర్ల్, సేమ్ యాటిట్యూడ్, సేమ్ కాన్ఫిడెన్స్, దట్ ఈస్ వై ఐ రెస్పెక్టెడ్ యు ఈవెన్ దెమ్ అనేసరికి వర్షిణి ఒక్క క్షణం మౌనంగా ఉంది. మొదటిసారి అతని మాటలు వర్షిణిని తిట్టినట్టుగా కాకుండా ఆమెను అభిమానంగా గౌరవించినట్టుగా ఆమెకు అనిపించింది. వర్షిణి ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అదే రోజు రాత్రి వర్షిణి తన డైరీలో ఇలా రాసుకుంది, అతనిపై నాకు కోపం కంటే ఇప్పుడు ఆసక్తి ఎక్కువగా అనిపిస్తోంది. కానీ ఇది ప్రేయస్ ఆసక్త, ప్రియుడు ఆసక్త, అసలు ఏమీ అర్థం కావటం లేదే అనుకుంటూ అర్జున్ గురించే ఆలోచిస్తూ అలా నిద్రలోకి జారుకుంది వర్షిణి. వర్షిణి పరిణయం పార్ట్ 2 కథ మీకు నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.